అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇంతకీ ఆ ప్రభావం ఎక్కడెక్కడ ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది, ఏ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి, ఆ ప్రభావం ఏ మేరకు, ఏ ప్రాంతంలో ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇవన్నిటితో ఆ డీటెయిల్స్తో వెదర్ రిపోర్ట్ అందించేందుకు నేను మీ ముందుకు వచ్చేసాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వచ్చాను. ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పలు జిల్లాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ చెప్తోంది. తెలంగాణకు కూడా వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం కావచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను కాస్త జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తే హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రెండు, ఇన్ఫాక్ట్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇటు పశ్చిమ తెలంగాణకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు దక్షిణ తెలంగాణకు సంబంధించి, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన ఇంపాక్ట్ మనకి ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ద్రోణుల ప్రభావం కూడా దీని మీద ఉంది. ఆ ద్రోణుల ప్రభావానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటి ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది, ఏం చెబుతోంది అనేది క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ చెబుతున్న మ్యాప్ కనుక మీరు గమనిస్తే, ఇదిగో తెలంగాణకు సంబంధించినప్పటికీ మీరు చూడొచ్చు ఆ ప్రాంతాల్లో ఇటు పశ్చిమ తెలంగాణ, మరి ముఖ్యంగా ఈశాన్య కాదు నైరుతి తెలంగాణ మీద ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు అక్కడక్కడ ఇటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మనకి ఇంపాక్ట్ అయితే ఉంది. అలాగే ఆంధ్రాకు సంబంధించి ఉండే అవకాశం మనకి ఇన్ఫాక్ట్ కోస్తా ఆంధ్రాకు సంబంధించి కూడా ఇంపాక్ట్ మాత్రం మనకు కనిపిస్తోంది. ఎలా ఉండబోతోంది, ఎప్పుడెప్పుడు ఏ ప్రభావం ఉండబోతోంది అనేది తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి వెదర్ సిస్టమ్స్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిగో అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటూ ఇక్కడ చెబుతూని, దాంతోపాటు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటూ రాయలసీమకు సంబంధించి అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ లైస్ ఓవర్ సౌత్ రాయలసీమ ఇన్ లోవర్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అంటూ చెబుతూనే, దీని కారణంగానే స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు, థండర్ స్టార్మ్ లైటనింగ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెబుతోంది భారత వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల పాటు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఆ డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భం. ఈ నేపథ్యంలోని అలర్ట్ని జారీ చేసిన భారత వాతావరణ శాఖ ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇటు ఒడిశా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మనకి ఉంది. అంటే ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం, ఆవర్తన ప్రభావం మనకు ఉంది. ఈ మిగిలిన చోట్ల కాస్త ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఆవర్తన ప్రభావం ఒడిశా మీద కూడా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఆ ప్రభావం మీరు చూడొచ్చు 17వ తారీఖున. ఆ తర్వాత గమనిస్తే 18వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాలకు. అలాగే 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్కు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 21వ తారీఖున కూడా ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. 22వ తారీఖు నుంచి నార్మల్గా ఉండే అవకాశం ఉందంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఏం చెబుతోంది, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెబుతోంది అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా ముందుగా రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్ ఇదిగోండి 17వ తారీఖున ఏమంటుందంటే కనుక ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ఎక్కడెక్కడ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు, వనపర్తి, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఆ తర్వాత ఇదే సిచ్యువేషన్
కాస్త గాలి వేగానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతూనే ఇక్కడ మీరు చూడొచ్చు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత మీరు గమనిస్తే అంటే 20వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా కంటిన్యూ అవుతోంది ఎల్లో అలర్ట్ అనేది. ఎక్కడెక్కడంటే కనుక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 2 రోజులు కూడా కాదు, ఏకంగా మనకి 24 వరకు కూడా 24వ తారీఖు వరకు కూడా తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తోంది ఇటు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వికారాబాద్లో 20 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఇక అత్యల్పంగా మంచిర్యాలలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మీరు చూడొచ్చు 20, 15, 10.2, 10.2, 4.2, 1.4, 0.6, 0.5, 0.5, 0.4, 0.4 ఇలా కొన్ని చోట్ల అంటే మిగిలిన చోట్ల వర్షపాతం ఏ స్థాయిలో ఉంది అనేది మనం చూసే ప్రయత్నం చేశాం. ఇది తెలంగాణకు సంబంధించి. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డీటెయిల్గా నేను రిపోర్ట్ చూపించే ముందు ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రియాక్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెబుతోందంటే కనుక సోదరి కాస్త నేను ఇది పెద్దగా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. శుక్రవారం అల్లూరి, కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ రోణకి కుర్మనాథ్ తెలిపారని చెబుతూనే శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇటు వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడ శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య అలాగే ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతోంది. ఇక దాంతోపాటు మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆల్రెడీ 17 తారీఖుకి సంబంధించి నిన్ననే అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో ఎటువంటి ప్రభావం ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా ఉత్తరాంధ్రకు సంబంధించి మరి ముఖ్యంగా కోస్తాంధ్రకు దాంట్లో ఉత్తరాంధ్రకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఆ ఆవర్తన ప్రభావం ఉత్తరాంధ్ర మీద కాస్త మనకి ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు ప్రాంతాల్లో జిల్లాలో ఎలా ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి శ్రీకాకుళం నుంచి నేను మొదలు పెడుతున్నాను. శ్రీకాకుళానికి మీరు చూస్తే కనుక థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, గస్ట్ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 40 to 50 km/h లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. అంటే మెరుపులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల. దాంతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. శ్రీకాకుళానికి సంబంధించి ఇదే ఇంపాక్ట్ 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు కాస్త గాలి వేగం తగ్గచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చినాయి. దాంతోపాటు పార్వతీపురమణ్యానికి సేమ్ ఇటువంటి అలర్ట్ని ఇస్తూ ఈ రోజు నుంచి ఏకంగా 3 రోజుల పాటు కంటిన్యూ అవుతాయి అంటూనే ఆ తర్వాత 2 రోజులు అంటే 17, 18, 19, 20, 21 తేదీల్లో గాలి వేగం కాస్త తగ్గచ్చు. అయినప్పటికీ కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. విజయనగరానికి కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఇన్ఫాక్ట్ 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. విశాఖపట్నానికి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అనకాపల్లికి 5 రోజుల పాటు ఇన్ఫాక్ట్ 17, 18, 19 అలాగే 21, 17, 18, 19, 21 ఈ 4 రోజులకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఇక కాకినాడ విషయానికి వస్తే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది కాకినాడకు భారత వాతావరణ శాఖ. ఈస్ట్ గోదావరికి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. యానాంకి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమకు 3 రోజుల పాటు, ఏలూరుకి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అలాగే 4 రోజు గ్యాప్ తీసుకుంటుంది. 5 రోజు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే 17, 18, 19, 21 తేదీలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వెస్ట్ గోదావరికి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు. ఇక ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరుకి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ అంటే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. బాపట్లకు ఈ రోజు నుంచి 17, 18, 19, 21 తేదీలకు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల ఈ 4 జిల్లాలకు ఈ రోజు నుంచి
అంటే ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. అనంతపురానికి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన కొన్ని ప్రాంతాల్లో. అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజు, రేపు, ఎల్లుండి, మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు అంటే 17, 18, 19 అలాగే 21 ఈ 4 రోజులకు కూడా భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. అన్నమయ్య డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. తిరుపతి, చిత్తూరుకి ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ చెబుతున్నాను. మరి ముఖ్యంగా 3 రోజుల పాటు అంటే 17, 18, 19 తేదీ వరకు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు జూమర్తో సాయంత్రం చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడేటప్పటికీ ఇటు కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. తెలంగాణకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక సో లెట్స్ ఆన్ ద టైమ్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ ఉంది. అందుబాటు ఇక్కడ మబ్బుపట్టిన వాతావరణం మనకు అనిపిస్తుంది. రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. రేపు ఈవినింగ్ కూడా మీరు చూడొచ్చు కాస్త ఈ మేఘాలు ఇటువైపు కదులుతూ ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. దాంతోపాటు ఇటు 19వ తారీఖున ఇదిగోండి 17వ తారీఖు ఈవినింగ్ అంటే 18వ తారీఖు ఈవినింగ్ అంటే దాదాపుగా 6, 5:30, 6 ఆ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతోపాటు 18వ తారీఖు అంటే రేపు కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది జూమర్తో సాయంత్రం చూసినప్పుడు. ఇక 19వ తారీఖున కూడా ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందంటే కనుక ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు. అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనే భావించవచ్చు జూమర్తో సాయంత్రం మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు. ఒకసారి విండీ ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు విండీ ఏం చెబుతోంది, ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతోంది, ఎటువంటి ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి మోడ్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను సో దట్ మనకి ఓకే మీరు చూడొచ్చు. ఒకసారి నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. మీరు చూస్తే ఇదిగోండి ఇటు మనకి ఉత్తరం వైపు గాలులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి కూడా విజయవాడకు కాస్త ఇంపాక్ట్ ఉంది. అది విశాఖపట్నం. ఓకే రేపు మనం మాట్లాడుకున్నట్టుగా ఈవినింగ్ టైం అరౌండ్ 5 తర్వాత కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భావించవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇటు 19వ తారీఖున కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భావించవచ్చు. బట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. దాదాపుగా 3 రోజుల పాటు ఎలర్ట్ అయితే మాత్రం మనకు కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి బంగాళాఖాతంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ద్రోణుల ప్రభావం కూడా మనకి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో మీ ఏరియాల్లో వర్షపాతం ఏ స్థాయిలో ఉంది, వర్షాలు అలా నిజంగా ఆ మేరకు వర్షాలు పడుతున్నాయా, ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వెదర్ ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.